తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మునుపెన్నడూ లేని విధంగా ఒక అధికారిపై పదే పదే హైకోర్టు న్యాయస్థానం విరుచుకుపడడం ప్రప్రదం. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి కాదు, నాకు తెలిసి భారతదేశం మొత్తంలో కూడా ఒక అధికారిని ఒక్కసారి రెండుసార్లు కాదు, పదే పదే అంటే ఒక అలవాటు పడ్డ నేరస్తుని లెక్క వాళ్ళు ఫీల్ అవుతారు. ఏదో ఒక రోజు రంగనాథ్ గారు అరెస్ట్ తప్పది అనే అనుకోవాలి. దాదాపు రంగనాథ్ గారిని అరెస్ట్ చేసేంత పని అయిపోయింది. అరెస్ట్ చెయ్యని చెప్పారు. అంతేకాకుండా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక కరడు కట్టిన నేరస్తునిలాగా, అలవాటు పడ్డ నేరస్తుని లెక్క రంగనాథ్ గారు బిహేవ్ చేస్తుందని చెప్పారు. వెళ్ళొద్దన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించిందని, అలవాటు పడ్డ నేరగాడిల తీరు అంటే ఒక పేరు మోసిన క్రిమినల్ లెక్క బిహేవ్ చేస్తుందని, న్యాయ వ్యవస్థలో తలపడాలని చూస్తున్నట్టుంది. అసలు న్యాయ వ్యవస్థతో నేను కొట్టాడతా, న్యాయ వ్యవస్థ సంగతి అంతా చూస్తా అని ఈయన దానికే ఛాలెంజ్ చేసినట్టుగా వాళ్ళకు అనిపించింది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, న్యాయవాదుల వినతితో అరెస్టు ఆదేశాల ఉపసంహరణ. అంటే ఈరోజు న్యాయస్థానాలు ఏ విధంగా తయారైపోయింది, ఆ న్యాయస్థానాల ఆదేశాలు అధికారులకు ఏ విధంగా తయారైపోయిందంటే ఈరోజు వాళ్ళు వినని పరిస్థితి. మీరు నమ్మరో, ఇవాళకి జనవరి వరకు హైకోర్టులో 17,000 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. అంటే కంటెంప్ట్ కేసెస్ 17,000 కేసెస్ ఈరోజు హైకోర్టులో ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి అధికారులు చేయబట్టి. ఒక్కసారి శుక్రవారం వచ్చిందంటే దాదాపు మన సందీప్ కుమార్ సుల్తానియా మీద ఒక 150 200 కేసులు ఈజీగా ఆయన పైన ఉంటాయి, సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ ఆఫీసర్ పైన. కానీ ఈరోజు ఏకంగా అరెస్ట్ దాకపోయింది. ఆయన నువ్వు సాయంత్రంలోపు వచ్చి మా ముందు నిలబడాలంటే ఆయన వర్చువల్గా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం చాలా అంటే ఒక సివిల్ సర్వెంట్ యొక్క పరువు తీసినట్టే అనుకోవాలి. ముఖ్యంగా రంగనాథ్ గారికి కొంచెమన్నా ఏమన్నా అంటే నిబద్ధత, నిజాయితీ గల అధికారి అయితే వెంటనే రాజీనామా చేసేయాలి. ఈరోజు ఒక హైకోర్టు అంత పెద్ద వ్యాఖ్యలు ఒక అధికారి పైన చేసిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆ కుర్చీలో ఉండడానికి వీల్లేదు. తక్షణం ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అర్థమైందా? సో ఆయన వెళ్ళిపోలే, ప్రభుత్వమైన తీసేయాలి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే ఒక అలవాటు పడ్డ నేరస్తుడు, ఒక 79 క్రిమినల్ కేసులు ఉన్న ఒక అలవాటు పడ్డ నేరస్తుడు, ఒక రౌడీ షీట్ లేదు కాబట్టి దాదాపు అంతకంటే ఎక్కువనే ఆయన పైన ఉన్నది. లాస్ట్లో 420 కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులతో కేసులు ఏమైతాయి నడవని, మీరు కూలగొట్టండి, మీరు చేయండి, కోర్టుకు మీరు వినాల్సిన అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఆయన అండర్లో ఈరోజు ఏవి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్గా ఉన్నారు. సరే, ఏదైనప్పటికీ కేసు వివరాలు మనం వెళ్తే ఈరోజు ప్రైవేట్ భూమిలోకి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారిపై నిన్నటి దినాన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన స్థలంలో వెళ్ళరాదన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించినందుకు ఈరోజు అరెస్ట్ చేయాలని కూడా ఆదేశించింది కోర్టు. తక్షణము రంగనాథ్ జైల్లో పెట్టండి అని, అరెస్ట్ చేసి జైల్లో వేయండి అని. అంటే అరెస్ట్ చేసినట్టే. ఇక అరెస్ట్ చేయమని జైల్లో పెట్టిందంటే మీరు ఆపినా కానీ ఆపకుండా కానీ అరెస్ట్ చేయందంటే అరెస్ట్ చేసినట్టే, జైల్లో పెట్టినట్టే. ఓకే, వెళ్ళొద్దన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించిందంట. అలవాటు పడ్డ నేరగాడిలా వ్యవహరిస్తుందంట. న్యాయ వ్యవస్థలో తలపడాలని చూస్తున్నట్టుంది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. న్యాయవాదులు పోయి బతిలాడింది, అయ్యా దయచేసి ఆయన వదిలేయండి అయ్యా అని చెప్పి పోయి బతిలాడితే, న్యాయవాదులు పోయి బతిలాడితే అరెస్ట్ చేద్దామనుకున్న దాన్ని హైకోర్టు ఉపసంహరించుకుంది. మొత్తానికి ఏదో ఒక రోజు అయితే అరెస్ట్ మాత్రం పక్కా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అడ్వకేట్లు బతిలాడుకునే కాడికి వచ్చిందని అంటే ఇవాళ మిస్ అయింది కాబట్టి ఏదో ఒక రోజు మాత్రం మిస్ కాడు, పక్కా లోపడి పోతాడు, డౌటే లేదు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారిపై నిన్నటి దినాన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన స్థలంలో వెళ్ళరాదన్న ఆదేశాలను తుంగలోకి తొక్కి 3 సార్లు వెళ్ళొద్దన్నా కానీ ధిక్కరించి అక్కడికి వెళ్ళినందుకు, మా ఆదేశాలను ధిక్కరించినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశించింది.
ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్టు ఆదేశాలను విరమించుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన సాయంత్రం 6:30 గంటలకు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ధర్మాసనం రంగనాథ్ గారిని వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలవాటు పడ్డ నేరస్తుల లెక్క నువ్వు మారిపోయినావు అని వ్యాఖ్యానించింది. మల్కాజ్గిరి మండలం లోతుకుంటలోని సర్వే నంబర్ 1-2లలో ఉన్న భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాంతారాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది. సివిల్ సూట్ మొదటి అప్పీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో ప్రభుత్వం హైడ్రా ద్వారా జోక్యం పేర్కొంటూ 2 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ భూమిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదని 2 సార్లు కూడా హైకోర్టు గట్టిగా హెచ్చరిక జారీ చేసింది. అయినా కానీ మరి వినకుండా మూడోసారి కూడా హైడ్రా తమ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని పేర్కొంటూ ఆ సంస్థ యజమానులు హైకోర్టులో మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు లంచ్ మోషన్ రూపంలో ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ గారి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్ గారు కోర్టు ధిక్కరణదారులకు కేటాయించిన కోర్టు చివరి భాగంలోనే నిలబడ్డారు. ఎంత ఘోరం చూడండి. ఎక్కడ తీసుకపోయిండు ఒక ఐపీఎస్ స్థాయిని, ఒక సివిల్ సర్వీస్ స్థాయిని ఎక్కడ తీసుకపోయిండు. ఎంత ఘోరం చూడండి. కోర్టు ధిక్కరణ కేటాయించిన కోర్టు చివరి భాగంలో నిలబడ్డారు. అంటే కోర్టులో మూలకు ఒక కరడు కట్టిన నేరస్తుని లెక్క ఈరోజు హైడ్రా కమిషనర్ గారు నిలబడ్డారంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. నిజంగా ఇయాటి వరకు ఇండ్లు కోల్పోయిన వారు ఈయన చేత ఎంతమంది అయితే ఇండ్లు వాళ్ళందరూ ఊసురు దాకినట్టే. సార్ దీనికి కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, ఉరి తీయాల్సిన అవసరం లేదు. ఇక అవన్నీ జరిగిపోయినట్టే. అర్థమైందా? ఒక ఆఖరి బెంచ్లో నీవు చదువురాని పిల్లగా నిలబెట్టినట్టు నువ్వు అంత వయసు వచ్చి ఒక సివిల్ సర్వెంట్ అయి ఉండి, ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి, కొద్దో గొప్ప పేరు తెచ్చుకున్న నీవు ఇప్పుడు ఈ పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు గూలగొట్టి వాళ్ళ ఉసురు దాకి అక్కడ మూలకు పోయి నిలబడమంటే అక్కడ పోయి నిలబడిపో. అక్కడ నిలబడకాడికి వచ్చిందంటే ఏందన్నట్టు సార్ అది? ఏందన్నట్టు సార్ ఇది? ఏమైనా గౌరవం ఉందా ఈరోజు? ఒక సివిల్ సర్వెంట్కి ఒక వాల్యూ ఉందా? ఒక ఐపీఎస్ విలువలు ఉంటాయా? ఐపీఎస్ విలువలు ఈ విధంగానైనా పెరిగేది? ఆ స్థాయిని పెంచడానికి ఒక్కొక్కరు ఎంత డ్యూటీ నిబద్ధతతో పనిచేస్తే ఈరోజు ఆ పేరు వచ్చింది. అలాంటి పేరును ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చారు వీళ్ళు? ఈరోజు చెప్తున్నారు ఈయన కాదు, చాలామంది అట్నే తయారైపోయారు. చిల్లరగా తయారైపోయారు. చాలా విషయాలు నాకు చెప్తే ఇక మామూలుగా ఉండదు. ఇక అర్థమైందా? ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ పోయే కథకు వచ్చింది. ఐపీఎస్ పరువు మొత్తం తీసి అవతల పడేసారు. లంచ్ మోషన్ రూపంలో ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్ కోర్టు ధిక్కరణదారులకు కేటాయించిన కోర్టు చివరి భాగంలోనే నిలబడ్డాడు. ఆఖరి చివర్ల హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారి లాస్ట్కు నిలబెట్టారు. దయచేసి ఆయన ఎవరు చీఫ్ గెస్ట్గా పిలవకండి. ఇక్కడ చెప్తున్నా, ఎవరైనా చీఫ్ గెస్ట్గా పిలుస్తారు కదా చాలామంది, దయచేసి ఆయన ఎవ్వరు కూడా ముఖ్య అతిథిగా పిలవద్దు. ఆయనకు ఆ హక్కు లేదు. ఆయనను పిలవద్దు. హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం హైడ్రా కమిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది మిస్టర్ రంగనాథ్. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించితే చెల్లదిది. కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారు. అది ప్రైవేటు భూమి అని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అది నచ్చకపోతే చట్ట ప్రకారం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్ళాలి. అంతేగాని కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రైవేటు భూమిలోకి వెళ్ళి విధ్వంసం సృష్టించడం ఏమిటి? ఒకసారి కాదు 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. న్యాయ వ్యవస్థలో తలపడాలని, న్యాయ వ్యవస్థతో అంటే హైకోర్టుతోనే చూసుకుందాం అనే తీరుగా ఈరోజు రంగనాథ్ గారు వ్యవహరిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ, అంటే రౌడీ షీటర్లు పాల్పడుతూ ఒక అలవాటు పడ్డ నేరస్తులు లెక్క మారాడు.
ఒక అలవాటులో పడ్డ నేరస్తుల లెక్క ఈరోజు రంగనాథ్ గారు మారిపోయింది. ఆ విధంగా ఒక క్రిమినల్ లెక్క. ఏ కారణంలో పిటిషనర్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదంటే కావాలని చేసినట్లే కదా. హైడ్రా కమిషనర్ వైఖరి అర్ధరహితం, అరాచకం. కోర్టు చెప్పిన తర్వాత కూడా అనుకున్నదే చేస్తానన్న వైఖరి గణహర్యం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చిన హైకోర్టు విచారణకు ఈరోజు కూడా కోర్టులో దీని పరిస్థితి ఉన్న సంగతి తెలుసు. ఓవరాల్గా ఈరోజు ఒక ఐపీఎస్ స్థాయిని పూర్తి స్థాయిలో ఈరోజు దిగజారి చేసింది. ఒక నేరస్తుల లెక్క కోర్టులో చివరి భాగంలో ఈరోజు ఒక ఐపీఎస్ స్థాయిని అక్కడ నిలబెట్టింది. అంటే దాని స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. దిగజారి చేసినటువంటి వ్యక్తి ఇవాళ వీళ్ళు ఎవరైతే అక్కడ కోర్టుకు వెళ్ళి నన్ను నిలబెట్టిండ్రో వాళ్ళు అంటే ఒక హై ప్రొఫైలు కొంచెం పెట్టుబడి పెట్టుకొని కోర్టుకు వెళ్ళి గట్టిగా నిలబడ్డ పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు సామాన్య వ్యక్తులు, సామాన్య మనుషులు, ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళ ఇంటి మీదకి రంగనాథ్ గారు వస్తే, హైడ్రా వస్తే వాళ్ళు వెళ్ళగలిగినరా? హైకోర్టుకు వెళ్ళగలుగుతారా? వాళ్ళు నిలబడగలుగుతారా? అన్నిసార్లు అంటే అంత కాస్ట్లీ అడ్వకేట్స్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారా? ఈరోజు ఆ విధంగా చేయలేకుండా ఈరోజు ఇల్లు కూలిపోయింది. హైడ్రా చేతులు దెబ్బతిన్నది మధ్యతరగతి పేద కుటుంబాలే. ఈరోజు హైడ్రా ఆగ్రహానికి, హైడ్రాకు కోపం వస్తే కూలిపోయిన పేద ఇంట్లే. వాళ్ళ కోర్టుకు పోలేరు, స్టే తెచ్చుకోలేరు, అంత ఎఫర్ట్ చేయలేరు. అర్థమైందా? వాళ్ళు ఏదో మా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికేటోళ్ళు ఎట్లా పోగలుగుతారు? ఈరోజు వాళ్ళను కనికరించకుండా వాళ్ళు మొత్తం నేలమట్టం చేసి రోడ్డు పాలు చేశారు. ఈరోజు చాలామంది ఇండ్లు కూలగొడితే కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడుతుండ్రు. ఏదో ప్రభుత్వం కూలిపోయిన ఇండ్లు మేమే పర్మిషన్లు ఇచ్చినాం, మేమే లేఅవుట్లు చేసినాం, మేమే లేఅవుట్ల పర్మిషన్ ఇచ్చినాం, మా వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి మేము ఈరోజు ఆ నష్టపరిహారం అంతా మేమే భరిస్తాం కాబట్టి ఈరోజు హైడ్రా ఆ పైసలు మొత్తం మేము మాఫీ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పుకుంటాం, లేకుంటే సగం మేము కడతాం, సగం ఏదో ఒక తిరిగి చేయాలి కదా. రోడ్డు మీద వదిలేసి నువ్వు ఎవరినో నాకు తెలియదు. నిన్న నీకు ఓటేసిన వాళ్ళు, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళ ఇల్లు కూలగొట్టి రోడ్డు పైన పడేసి వెళ్ళిపోయారు. నువ్వు ఎవరో నాకు తెలియదు. ఒక మర్డరిస్ట్ ఒకటి మర్డర్ చేసి వెళ్ళిపోతారు చూసినావా? కసితీర పొడిచి చంపేసి వెళ్ళిపోతారు చూసినావా? అట్లా వ్యవహరించింది ఈరోజు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ జీవనోపాధిని ఎటు కాకుండా చేసి కూలగొట్టి నేల మట్టం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు వీళ్లకు, ఈ బిల్డర్లకు, ఈ భూ యజమానులకు వీళ్ళకు కొంచెము పలుకుబడి ఉన్నది, డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కోర్టులో నిలబడగలుగుతారు, కొట్టగలుగుతారు. సామాన్య మనిషి పరిస్థితి ఏమున్నది చెప్పండి? ఈరోజు హైకోర్టులో 17,000 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి, 17,000. అందులో అత్యధికంగా కేసులు ఉన్నాయి హైడ్రా కమిషనర్, ఇంకా అత్యధికంగా ఉన్నాయి సందీప్ కుమార్ సుల్తాన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన. అంతేకాకుండా గతంలో నవీన్ మిత్తల్ పైన, మరి అమయ్ కుమార్ పైన, ఈ విధంగా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అంటే కోర్టుకు ఇంటలేరు. ఏ రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరో ఈరోజు ఆ రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక హైకోర్టు ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తలేరంటే వీళ్ళు ఎట్లా చెప్పండి? వీళ్ళు ఎవరన్నా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఎవరి ముందు నిలబడతారు? కోర్టు ముందు నిలబెడతారు. కోర్టు ముందు నిలబెట్టి వాళ్ళని జైలుకు పంపేటట్టు లేకుంటే న్యాయం చేసేటట్టుగా వీళ్ళు నిలబెడతారు. వీళ్ళైతే తీర్పు తీయడానికి లేదు కదా. ఈరోజు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారని మన కళ్ళారా చూస్తూ ఉంటారు. గతంలో మన 2 నెలల కింద చూసినాం, మంగ్లీ పైన సింగర్ మంగ్లీకి చాలామంది డబ్బులు ఇచ్చిండ్రు మంగ్లీ గారికి అని చెప్పి చాలామంది పంజగుట్ట పోలీస్ స్టేషన్కు అక్కడక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చారు. మరి మంగ్లీ గారు పైన కంప్లైంట్ ఇస్తే మరి ఉన్నతాధికారులు, అక్కడ సిఐ దేం తప్పులేదు, ఉన్నతాధికారులు ఎట్లా అంటే నేను ఒకటి చెప్తా. ఒక అబ్బాయి ఎవరో యూట్యూబరు మంగ్లీ గారి మీద ఏదో పాట పాడిందని చెప్పి ఎస్ఆర్ నగర్ పోలీసు అరెస్ట్ చేశారు. ఆమె కంప్లైంట్ ఇస్తే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వలే. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలే ఆమె. ఒక ఉన్నతాధికారి దగ్గర కూర్చొని ఉన్నతాధికారి ఫోన్ చేసి ఆయనను పొద్దుగాలనో ఏమో ఆయన ఉప్పల్ మేడిపల్లి అని వస్తుంది ఆయన ఇంటి ముందు పేరు, ఆయనను పట్టుకొని వచ్చి లోపల పెట్టి మరి ఆయనను కొట్టినరో లేదో నేను చూడలేదు, మొత్తానికి సాయంత్రం లోపు ఆయన ఇంకో వీడియో చేస్తారు, నా తప్పు అయిపోయింది అని క్షమించమని చెప్పి మంగ్లీ అక్కన అంటే మంగ్లీ గారు కంప్లైంట్ ఇస్తే పోలీస్ అంత స్పీడ్గా యాక్ట్ చేసింది.
అర్థమైందా? ఇట్టిన జాగ్రత్త వినాలి. సింగర్ మంగ్లీ గారు ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆమె మీద ఎవరో తప్పుడు పాట పాడిండు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ మేడిపల్లి అనేట ఆయనను పోలీసులు వెళ్ళి ఎస్ఆర్ నగర్ పోలీసులు వెళ్ళి ఆయనను పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక రోజు 2 రోజుల్లో పెట్టి ఆయన లాస్ట్కు ఆయనతో వీడియో చేపిస్తారు. మా అక్క చాలా తప్పు అయిపోయింది, నన్ను క్షమించమని. ఆమె ఎక్కడి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇయ్యది. ఉన్నతాధికారి ఫోన్ చేసి ఫోన్ ద్వారానే వ్యవహారం అంతా నడుస్తుంది, వ్యవహారం అంతా నడిపిస్తుంది. అంటే ఆమె కంప్లైంట్ ఇస్తే అంత పవర్ఫుల్గా యాక్ట్ చేసి అందరు మర్చిపోయారు. అక్కడ బాధితులు కూడా ఎవరు గుర్తు చేయలే. కాబట్టి ఇది జరిగింది. ఓకేనా? అదే ఆమె మా అందరి దగ్గర పైసలు తీసుకొని ముంచిందంటే ఆమె మీద ఎఫ్ఐఆర్ గానికి తల ప్రాంతం అయితే సేమ్ అదే ఉన్నతాధికారి, అదే కేంద్ర మంత్రి. ఎందుకని అక్కడ బాధితులనే నా ఇష్యూ నేను తీసుకోలేదు. కాకపోతే ఓవరాల్గా జనరల్గా ఒక కామన్ మ్యాన్ ఏదైతే అబ్జర్వ్ చేసిందో ఆ విషయం అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఏ మనిషితో ఏ విధంగా వ్యవహరిస్తారు. సేమ్ ఈ హైడ్రా కమిషనర్ కూడా ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఆయన ఇంటి మీద విరుచుకుపడి ఇల్లు కూల శనివారం ఆదివారం పొద్దుగాల 4 గంటలకు 5 గంటలకు ఆ వాడ మీద పడి ఆ కాలనీ మీద పడి కోర్టు బంద్ ఉన్న చూసుకొని తీసుకుపోయి వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళు ఎక్కడ ఇయ్యాలక మాట్లాడని పరిస్థితి, రోడ్డు ఎక్కని పరిస్థితి, దాని మీద ప్రశ్నించని పరిస్థితి. ఈరోజు ఒక విఐపి స్థలంకి పోతే మొన్న ఏదో సోమాజిగూడలో ఎక్కడో పోయినరు, నేను అక్కడ కూడా పోయి వీడియో చేసిన. అలా కూలగొట్టు అరే అసౌద్దీన్ ఓవైసీ ఇది ఫాతిమా కాలేజ్ ఎక్కడున్నది రంగనాథ్ గారు చెప్పండి. హైకోర్టుకు పోయి మీరు ఏం చెప్పిండ్రు? అది వరకు ఏం చేసిన అది కూలగొడతామన్నారు కదా. ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొట్టారు? ఓవైసీది దమ్ము లేదా? అది మా చెరువులో లేదని చెప్పి మీరే మళ్ళీ ఎప్పుడో పెట్టించింది కదా, బాజాప్తా చెరువులు ఉందని చెప్పిన. అంటే ఈరోజు మీరు ఆయనతో ఏం ఒప్పందం జరిగింది, ఏం లాలుచి జరిగింది? కోర్టుకి ఏ విధంగా ఇస్తారు అది లేదని చెప్పి? కూలగొట్టిందని మీరే పోతారు, నోటీసులు మీరే ఇస్తారు. తర్వాత అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మేము ఇప్పుడు వదిలేసినామని చెప్తారు. చివరికి పోయి అది అసలు ఎఫ్టీఎల్లో లేదని చెప్పేసి మీరే హైకోర్టుకు లెటర్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఈరోజు ఎటుపోతుంది? అర్థమైందా? అసలు మీ అసలు జైల్లోనే ఉండాలి. నేను ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, ఇవాళ మీరు టైం బాగుంది, ఇవాళ తప్పించుకుంటున్నారు, కోర్టు వీళ్ళు పోయి అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నడుస్తుంది. ఒక టైం వస్తుంది, మీరు అనుకుంటున్నారు రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మేము మేనేజ్ చేస్తామని. రేపు ఏ ప్రభుత్వం ఒక టైం వస్తుంది, ఒక బ్యాడ్ టైం వస్తుంది. ఆ బ్యాడ్ టైంలో మీరు 101% రిటైర్డ్ అయ్యేలో పక్కా జైలుకు పోతారు. ఇది మాత్రం పక్కా రాసుకోండి మీరు, ఇది మాత్రం పక్కా. ఎవరు తప్పించుకోలేరు. ఒక టైం వస్తుంది, ఆ టైం ప్రకారం ఎన్నిసార్లు తప్పించుకున్న కోర్టు నజర్లో పడ్డోడు ఇవాళ కాకుండా రేపు మీరు పక్కా జైలుకు పోతారు. ఇది ఖాయం. ఇది ఎందుకంటే పేదోళ్ళ ఉసురు ఎప్పుడు ఉత్తగా పోదు, వాళ్ళ ఉసురు ఏదో తిరిగా తాకుతూనే ఉంటుంది. గరీబోడిని కష్టపడి రెక్కాడితే దొక్కారని వాళ్ళని ఎప్పుడైతే మీరు హింసిస్తారో అది పక్కా పడుతుంది. ఇక ఇంకో విషయానికి మనం వస్తే, ఈరోజు మాకు సంఘాలు వద్దు, సంఘాలతోని మాకు పని లేదు అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఈరోజు ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే, మాకు ఈ సంఘాలు వద్దు, ఈ వైట్ ఎలిఫెంట్స్ వద్దు, వీటితో మాకు ఏం ఉపయోగం లేదు, వీళ్ళు మా కోసం ఏం మాట్లాడతలేరు, వీళ్ళు ఏం కొట్లాడతలేరు, ఖాళీ ఓడీలు తీసుకుంటున్నారు, మంచిగా బోడిగాలంతా ఎంజాయ్ చేస్తుండ్రు, ఇవాళ ఒక్క ఇష్యూ మాది మాట్లాడలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా సీరియస్గా విరుచుకుపడడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలకు బాజాప్తా మాస్టర్లు అంటే టీచర్లు మొత్తం ఈరోజు షాక్ ఇచ్చిన పరిస్థితి. మొన్న మనం చూసినాం పాపన్నపేటలో, మెదక్ దగ్గర పాపన్నపేటలో ఇయ్యద్దు, మేము సభ్యత్వం కట్టాం, మీరు దయచేసి ఇక్కడికి వెళ్ళిపోండి అని నిలబట్టింది. సేమ్ అదే తిరిగా ఈరోజు టీచర్లు అందరూ కలిసి ఒకటే అన్నారు, మాకు డిఏలు లేవు, మాకు పిఆర్స్ లేదు, సేమ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా లేదు. ఈరోజు ఓపీఎస్ ఎక్కడ అని చెప్పి సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు. వాళ్ళకి పెన్షన్లు లేవు. రేపు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఈహెచ్ఎస్ అని కట్ చేసుకుంటున్నారు కదా, రిటైర్డ్ అయితే వాళ్ళకి ఈహెచ్ఎస్లు ఉండదు, పెన్షన్ లేవు. ఇవాటికి వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ వాళ్ళకి చాలామందికి ఇవ్వలే. ఇటు రిటైర్డ్ బెనిఫిట్స్ లేకుండా, ఇటు పెన్షన్ లేకుండా ఏ విధంగా బతుకుతారు? మేము రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నది దీని మీద. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంలో ఈ 207 సంఘాలు పూర్తిగా విఫలమైపోయినాయి. సభ్యత్వ రుసుము చెల్లించబోం, స్కూళ్ళ వారీగా తీర్మానాలు. ఈరోజు స్కూళ్ళు మొత్తం తీర్మానాలు చేసుకున్నాయి. ఎవ్వరికి మనకు సంఘాలు వద్దు, మన సభ్యత్వాలు వద్దు,
మన మొక్కన రానేవద్దు. వాళ్ళకు ఓడీలు కూడా రద్దు చేయాలనే పరిస్థితికి వచ్చేసి ఇంకా వీళ్ళకి బోడిగాన్లకు ఓడీలు కూడా వేస్ట్ వీళ్ళకు. వీళ్ళు కేవలం ఆ పదవులు అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తుంది కానీ వీళ్ళు ప్రభుత్వంతో కొట్లాడింది లేదు, వీళ్ళు పొడిచిందేం లేదు. వైట్ ఎలిఫెంట్స్ అనే కాడికి ఈరోజు వచ్చింది. దశాబ్దాలుగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే సంఘాలకు ఇప్పుడు సొంత సభ్యుల నుంచే ఊహించని ప్రతిఘటన ఎదురవుతుంది. మీ సంఘాలు మాకొద్దు, మీ సభ్యత్వం మాకొద్దు అంటూ కొంతమంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్లు బాహాటంగా తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ మీదుగా మీరు మాకు అవసరమే లేదని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపై ఏ సంఘానికి వార్షిక సభ్యత్వం రుసుము చెల్లించమంటూ పాఠశాలల వారిగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తుండడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందంట. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా పిఆర్టీయు, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్టీయు, డిటిఎఫ్ వంటి వివిధ సంఘాల్లో సభ్యులుగా ఈరోజు వీళ్ళు ఉన్నారు. ఏటా ఈ సంఘాలకు సభ్యత్వ రుసుము చెల్లిస్తూనే ఉన్నారు. కొంతకాలంగా ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఈ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. టీచర్లు లేవనెత్తున్న ప్రశ్నలు ఇవే. ఈరోజు టీచర్లే మాట్లాడుతున్నారు, టీచర్లే బహిష్కరించారు. మరి ఉద్యోగాలు ఎందుకు మాట్లాడతలేరు సార్? ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఎంపీడీఓలు ఎందుకు మాట్లాడతలేరు? మండల ఆఫీసులో పనిచేసేటోళ్ళు ఎందుకు జిల్లా పరిషత్లో పనిచేసేటోళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఈ ఇష్యూస్ మీకు వస్తలేవా? ఈరోజు ఈ సంఘాలతో ఇంకా ఏం పని అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారు? కొంతకాలంగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఈ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణ చాలా బలంగా వినిపిస్తాయి. టీచర్లు లేవనెత్తున్న అంశాలు ఇవి. సుమారు 6 డిఏలు, ఇప్పటికీ 6, ఈ నెలకు వస్తే 6 డిఏలు, 6వ డిఏ వచ్చేసింది. 6 డిఏలు పెండింగ్లో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి సాధించడంలో సంఘాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయని ప్రశ్నించినారు. ఏంటంటే ఈ 207 సంఘాలు ఇప్పుడు అందులో 2 తీస్మాన్ ఖాన్లు ఉన్నారు. అందులో ఏలూరు శ్రీనివాస్ అనేట ఆయన, ఇంకా ఆయన జగదీశ్వర్ 2 తీస్మాన్ ఖాన్లు ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు కూడా బుడ్డోళ్ళు అలా చుట్టాంత ఉంటారు. వీళ్ళంతా కలిసి ప్రభుత్వంతో కుమ్మక్కారు. మీరు ఏం చెప్తే మేము అదే చెప్తాం సార్. జీ హుజూర్ ఎవడు అడిగిండో ఎవడు అడగలే. ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చిండ్రు. ఆ వచ్చే రోజులలో ఇంకా ఈహెచ్ఎస్ కార్డు కథ అంతా తెలుస్తుంది. నో క్యాష్ ట్రీట్మెంట్ అంటారు. నెలకు జీతంలోకి వెళ్ళి పెన్షన్లోకి వెళ్ళి 1.5% కట్ చేసుకుంటారు. ఇక కొత్త పిఆర్సీ ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ పొందకపోవడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అంటే ఓపీఎస్ పునరుద్ధరించిన ప్రధాన డిమాండ్ గాలికి వదిలేశారా అని యూనియన్ నేతలను ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కానీ యూనియన్ లీడర్లు ఈరోజు నిమ్మకు నీరెత్తనట్టుగా ఎవరైనా తెల్ల ఏనుగులు లెక్క వ్యవహరిస్తూ దేనికి పనికి రాకుండా ఈరోజు వాళ్ళ ఆ సంఘాలు క్షేత్ర స్థాయిలో గట్టి పోరాటాలు చేయాల్సింది పోయి ప్రభుత్వం కుమ్మక్కై కేవలం వినతి పత్రాలకే. ఇప్పుడు ఇటువంటి మనం వార్త చేస్తాం కదా, 71 ఇస్తారు, లేకుంటే ఒక ధర్నా అంటారు. మళ్ళీ తెల్లారి కనబడితే ఒట్టిగా క్షేత్రస్థాయిలో గట్టి పోరాటాలు చేయాల్సింది పోయి కేవలం వినతి పత్రాలకే సంఘ నాయకులు పరిమితం అవుతున్నాయని టీచర్లు మండిపడుతున్నారు. మరికొంతమంది ఏమో ఈరోజు సొంత పైరవులు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల వనపర్తి, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సమావేశమై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకే స్కూల్లో వేరువేరు సంఘాలకు చెందిన టీచర్లు ఉన్నప్పటికీ అందరూ ఏకతాటి మీదికి వచ్చింది. ఇక మీ సంగతిగా మీరు మాకు వేస్ట్ కాదు అనేది వచ్చింది. ఏ సంఘానికి చందా కట్టం అని తీర్మానించారు. ఇతర శాఖల్లో ఇక ఒక పాఠశాలలో మొదలైన ఈ తీర్మానం పరంపర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రాష్ట్రం అంతటా పాకుతోంది. ఒక స్కూల్ టీచర్లు చేసిన తీర్మానం కాపీలు చూసి ఇతర పాఠశాల ఉపాధ్యాయులు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఉపాధ్యాయ రంగంలోనే ఆగిపోకుండా ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా సంఘాల్లోని కలవరం పుట్టిస్తుంది. సభ్యత్వ రుసుం నిలిపివేస్తే సంఘాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. సంఘాల నాయకులు ప్రభుత్వం వద్ద తమ వ్యక్తిగత పనుల కోసం పాకులాడుతున్నారు తప్ప సాధారణ ఉపాధ్యాయుడి కష్టాలను పట్టించుకోవడం లేదు అనేది మెజార్టీ టీచర్ల వాదన. ఇప్పటికే సంఘాలు తమ పందాను మార్చుకోవాల్సిన అవసరం
ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు మనం అందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ నిజంగా వీళ్ళందరికీ రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. టీచర్లందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న టీచర్లందరూ కూడా మీరు పోరాట పటిమను మళ్ళొకసారి తెర మీదకి తెచ్చారు. ప్రశ్నించడం మానేస్తే మనం ఉనికి పోలిపోతాం. అది వచ్చే తరానికి అదే అదే దాన్నే ఇక మేము ప్రశ్నించడం మేము బంద్ చేస్తాము, ప్రభుత్వాలు ఏది చేసినా మేము సహిస్తాము అనే కాడికి మనం ఉంటే వచ్చే తరం కూడా అసలు ప్రశ్నించడం మర్చిపోయే ప్రమాదం ఉన్నది. అది మర్చిపోకుండా ఉపాధ్యాయ సంఘాలు గుర్తు చేస్తాయి. ఈరోజు ఉపాధ్యాయులను మరియు ప్రధానోపాధ్యాయులను ఈ స్కూల్ స్టాఫ్ను అందరినీ కూడా ఈరోజు తక్కిన డిపార్ట్మెంట్స్, జిల్లా పరిషదే కానీ, సచివాలయ సిబ్బందే కానీ, ఎక్సైజ్ శాఖే కానీ, రెవెన్యూ శాఖే కానీ, ప్రతి శాఖ ఈరోజు వాళ్ళను మీరు అనుసరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు ఉన్నది. ఒక దిక్కు బిడ్డలకు విద్యాబుద్ధులు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు పోరాటాల అవసరం కూడా వాళ్ళకి తెలపాల్సిన అవసరం ఉంది. స్కూల్ లెవెల్లో ఉపాధ్యాయుని చూసే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తేనే పిల్లలు ప్రశ్నించే కాడికి వస్తారు. ఉపాధ్యాయుడు ఈరోజు పోరాటాలు చేస్తేనే వాళ్ళు పోరాడతారు. అన్యాయం మీద ఉపాధ్యాయుడు ఏ విధంగా వ్యవహరిస్తారో విద్యార్థులు కూడా ఆ విధంగా వ్యవహరిస్తారు. ఈరోజు కాన్వెంట్ చదువులలో టీచర్లు ఏం అడగలేరు కాబట్టి ఈరోజు కాన్వెంట్లో చదివిన పిల్లలు బయట సాఫ్ట్వేర్ రంగానికి పోయినా ఏ రంగానికి పోయినా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అది ఈరోజు ఈ సమాజానికి చాలా డేంజర్గా ఉన్నది. చాలా డేంజర్ బెల్స్ ఈరోజు మోగిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా వాళ్ళతో అండగా నిలబడాలి. ఈరోజు ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి టీచర్స్ ఎవరైతే వీటిని సంఘాలను బహిష్కరించారో వాళ్ళతోని మనం కూడా నడవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో 5 పిఆర్సీలు ఎగ్గొట్టిన రాష్ట్రం ఏది లేదు. 5 పిఆర్సీలు ఎగ్గొట్టిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే ఓన్లీ తెలంగాణ. 6 డిఏలు ఒక పిఆర్సీ ఎగ్గొట్టింది. ఈరోజు దేశం అంతా పిఆర్సీని అమలు చేసింది. కానీ తెలంగాణ మాత్రమే ఈరోజు ఇప్పటికీ పిఆర్సీ అమలు చేయలే. 6 డిఏలు అమలు చేయలే. 1 కాదు 2 కాదు 6 డిఏలకు ఈరోజు మొత్తం సున్నా పెట్టినదంటే ఇక ఎక్కడికి వచ్చిందో వ్యవహారం మనం చూడండి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈరోజు మనం అందరం కూడా వాళ్ళనే అనుకరించి మనం నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అందరు తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇటీవల ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి మన ఏకాంబరం మరి అపోలో హాస్పిటల్, నేను గతంలో వీడియో చేసిన, నన్ను ఏ హాస్పిటల్ అయితే నన్ను పోలీసులు తీసుకుపోయి అడ్మిట్ చేసిండ్రో, నేను చాలా సీరియస్గా ఉన్నట్టు చూపించిండ్రో అదే హాస్పిటల్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డేటా ఎంట్రీగా పనిచేసేటటువంటి ఏకాంబరం మరి ఈ నెల 8వ తారీఖున చనిపోయాడు. మరి ఆయన నేను వెళ్ళి కలవడం జరిగింది. అంతేకాకుండా మరి ఆయనను నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేసినప్పుడు దాని సంఘ నాయకుడు అయినటువంటి పులి లక్ష్మయ్య గారు కూడా అక్కడికి వచ్చిర్రు. మరి మేము అక్కడ పోయి మేము మాట్లాడినాము. మరి ఈరోజు ఆ కమిషనర్ గారు మరి ఆయన స్పందించి 3.5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కుటుంబానికి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. నిజంగా ఇది స్వాగతం చేస్తున్నాం. అంతేకాకుండా లక్ష్మణ్ గారు కూడా మరి వాళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కొంచెం ఆదుకుంటాం, సహాయం చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు మనం అది వెలుగులోకి తీసుకొచ్చినాము. ఈరోజు చాలామంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో భయ్యా నమస్తే, నేను లైవ్లో తీసుకున్నా. అయితే మొన్న 8వ తారీఖు ఆయన ఏకాంబరం చనిపోయింది చూడు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అంటే మనం దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చినాము, స్పందించి అవునవును. అయితే ఒక 3.5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చిండ్రు. ఇవాళ ఒక 3.5 lakhs ఇచ్చిండ్రు. వాళ్ళ సిస్టర్ కూడా పిలిచిండ్రు. ఇది ఎందుకు అంటే ప్రభుత్వానికి అది చిన్న సహాయం అయినా ప్రభుత్వానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నానంటే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ వేరే శాఖలు కూడా కన్ను తెరవాలని, వేరే శాఖలు కూడా కన్ను తెరవాలి. ఇలా చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది ఆరోగ్యం బాగలేక దవాఖానల్లో పడుతుండ్రు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలని. ఇంకోటి నిన్న దినాన నేను ఈ ఉద్యమ గుర్తింపు కమిటీని కలిసిన.
అవునా సంతోషం. అందులో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇష్యూస్ పెట్టిన తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో వీళ్ళు ఉన్నారు. ఇయాటి వాళ్ళకి వాళ్ళ న్యాయం జరగలేదు. అవునండి. కాబట్టి వాళ్ళకి మీరు వెంటనే న్యాయం మీకు కానీ పార్ట్ టైం లెక్చరర్, పార్ట్ టైం టీచర్లకు వీళ్ళందరికీ న్యాయం చేయాలి. వాళ్ళందరూ కూడా పోరాటంలో ఉద్యమంలో ఉన్నారు. ఆ నిరుద్యోగులకు కొంతమంది తీసుకుంటా మీ సబ్జెక్ట్ కూడా నేను లిఖితపూర్వకంగా ఒక 8 పేజీల దీన్ని కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది బ్రదర్. ఒకటి ఏకాంబరం ఇష్యూ, సెకండ్ నిన్న ఉద్యమ కమిటీ కలిసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పార్ట్ టైం ఉద్యోగుల పరిస్థితి ఇవ్వడం జరిగింది బ్రదర్. ఓవరాల్గా ఇవాళ అంటే ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద ఒక చర్చ అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా జరుగుతుందన్న, చాలా జరుగుతుంది చర్చ. ఈసారి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా లేదు, మనము న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఖచ్చితంగా పోరాటానికి ముందే వెళ్దామన్న, ఎట్టి పరిస్థితుల్లో. మీరు అన్నట్టు వాస్తవం, ఇది ఒకప్పుడుకి పరిస్థితికి ఇప్పటికి చాలా మారింది. ఇంకా మనము అనుకున్న లక్ష్యాలను కూడా నెరవేర్చే క్రమంలో మనందరం కూడా తప్పకుండా మీ నాయకత్వంలో తప్పకుండా మీ సలహాలు సూచనలు తీసుకుంటాం. ఎప్పటికన్నా ఈ ఏజెన్సీ విధానం గానీ, మనకు సమాన పనికి సమాన వేతనం గానీ, ఉద్యోగ భద్రత అంటే ముఖ్యమైన 3 అంశాల మీద ఇంకా ముందుకెళ్దాం. మనం పెట్టిన ఆంక్షలలో మనకి జీతాల పెండింగ్ 1వ సంవత్సరం దాదాపు మనకు మొన్న 60% అయిపోతుంది కన్నా, రేపు ఫస్ట్ మనకున్న సమాచారం 95% అయిపోతుంది రేపు. అంటే మనకు చాలా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు, హెచ్ఓడీలో ఫోన్ చేసారు అంటే నిన్న మొన్న నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోన్ చేసి ఐఏఎస్ ఆఫీసర్లో హెచ్ఓడీకి ఫోన్ చేసి ఇంకా బిల్లు పంపలేదు, 20వ తారీఖు వచ్చింది, ఏం చేస్తున్నావు అని ఆఫీసర్లు అడుగుతున్నారట. ఇది వాస్తవానికి కొంత అసలు శుభ సూచకమే. వాస్తవానికి ఒకప్పుడు మేము బిల్లుల కోసం మరి తిరిగి యాస్టక్ వచ్చేది మాకు. ఫైనాన్స్ చుట్టూ రెన్యువల్స్ కోసం తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఇది ఈ మంత్ లో మనం నిజంగా ఇది అడ్వాంటేజ్ పోయి వాళ్ళే ఫోన్ చేసి బిల్లులు పెట్టే స్థాయికి వచ్చిందన్న. ఈ విషయంలో మనం చాలా సంతోషం. అట్లనే ఇన్సూరెన్స్ సంబంధించిన దాంట్లో కూడా అందరూ కూడా సంతోషంగా ఉంది. ఇక మనం అనుకున్న ఈ ఏజెన్సీ విధానం, ఉద్యోగ భద్రత, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే కనుక మనం ఖచ్చితంగా సాధించినా 5 లక్షల మంది కుటుంబాలకు నిజమైన తెలంగాణలో న్యాయం జరుగుతుంది. అయితే పోయిన వారం నాడు మనము ఈ ఉద్యమకార్య కమిటీలకు ఉద్యోగస్తుల మీద పెట్టిరన్న మనకు పోయిన వారం. ఓకే. శుక్రవారము పెడితే మన రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో కూడా మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కావాల్సిన ఏమి ఉంది అనేది కూడా అన్నిటి మీద కూడా కేకే గారిని కోదండరాం సార్ని కలిసి రాష్ట్ర జేఏసీ నాయకత్వం కూడా లెటర్ ఇవ్వడం కూడా జరిగిందన్న. ఆ కమిటీతో ఏమైనా మన ఉద్యమాలకైతే మనం ఇంకా కొంచెము నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ స్పీడప్ చేద్దాం అన్న, పెద్ద ఎత్తున మళ్ళీ. తప్పకుండా ఈ టీచర్స్ బాగా అవుతున్నాయి బ్రదర్. ఇప్పుడు నాకు ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తున్నాని. అదొకటి. ఇప్పుడు తక్కినాయి అయితే ఇక రెగ్యులర్ ఇష్యూస్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ డేటా కలెక్ట్ చేస్తుందని తెలిసింది. ఎవరెవరైతే అయితే అందులో ఇప్పుడు తీసేసిన వాళ్ళు నష్టపోతారు కదా, వాళ్ళందరినీ వాపస్ తీసుకునేటట్టుగా మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక 680 మంది కంప్యూటర్ సమస్య ఒకటి ఉంది. ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఒక 180 మంది సమస్య ఒకటి ఉంది. ఆపరేటర్ కూడా ఒక 1000 మంది ఉద్యోగస్తుల సమస్య ఒక ముఖ్యంగా ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక 50 మంది సమస్య ఉంది. జిఎస్టీ డిపార్ట్మెంట్ లో ఒక 100 మంది. ఇదే మెయిన్ సమస్య ఉంది వాస్తవానికి అయితే. చాలా డిపార్ట్మెంట్ అయితే ఉద్యోగాలు ఇప్పుడు పాలిటెక్నిక్ లో కూడా చాలా మంది తీసేసిన అది ఒక 6 మెంబర్స్ కి రెన్యువల్స్ రాలేదన్నది. 6 9 మందికి మెంబర్స్ కు రెన్యువల్స్ రాలేదన్నారు. మనము కొంచెం ఫాలోఅప్ మొదలు పెట్టాం మనం కూడా. అది కానీ వాళ్ళకైతే వస్తుంది ఒక 6 మెంబర్స్ 9 మెంబర్స్ అంటే వస్తే వీళ్ళని బల్క్ తీసేసారు. ఇప్పుడు మనం చెప్పిన డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఒక్కసారి మనం చెప్పిన వాళ్ళకి కూడా చెప్పిన, మీరు కూడా రండి, మీరు వస్తే మేము ముందు వరుసలో మేమే నిలబడతాం, కానీ మీరు కొంత టీమ్ వైజ్ గా టీమ్ తయారు చేసుకొని ఎనీ టైం రండి, ముందు వరుసలో మేము నిలబడి ఎందుకు మీకు ఉద్యోగాలు రావాలని కూడా మనం చెప్పడం జరిగింది వాళ్ళకు. వాళ్ళు కూడా వస్తే మనం కంపల్సరిగా ఈ ఉద్యోగ భద్రత మనం పెద్ద ఎత్తున తప్పకుండా రాబోయే. తప్పకుండా ఇలా థ్యాంక్ యూ అన్న. మీకైతే 5 లక్షలు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఏకాంబర్ గారి మనకి ఈ రోజు న్యాయం జరిగిందంటే అన్న, సో అందులో మీ పాత్ర. ఎందుకంటే ఒక విషయాన్ని బయటకు తీసుకురావడం ఇంపార్టెంట్. అది న్యాయమైన అన్యాయమైన ఏదైనా జరగని, కానీ జరిగిన విషయాన్ని ముందు మనం బయటకు తీసుకొచ్చి చూసాను ఆ రోజు మీరు.
అది చాలా సంతోషం. మేము ఆ రోజు హైదరాబాద్ ఉండటం సంతోషం. అవును. అసలు మీరు ఆడికి వచ్చినట్టనే మన వచ్చరికే ఆ పోలీసు వాళ్ళకు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పటికే పాపం సమాచారం వెళ్ళిపోయింది ప్రభుత్వానికి. అది నిజంగా అంటే డిపార్ట్మెంట్ లో చేయబట్టే ఇది పరిష్కారం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే కొంచెం స్పీడ్గా కొంచెం స్పీడ్గా మూమెంట్ అయింది. చాలా మూమెంట్ అయింది. ఏదేమైనా మీకు అందరి తరఫున, మన అందరి తరఫున కూడా మీకైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పటికీ. తప్పకుండా బ్రదర్. థ్యాంక్ యూ సోదరా. ఇది ఇంకోటి ఏంటంటే ఎవరెవరిని తీసేస్తుండ్రో మీరు మాకు సమాచారం ఇవ్వండి, లక్ష్మణ్ గారి సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా మీ పేర్లు పెట్టి మేము చీఫ్ సెక్రటరీ గారు కూడా త్వరలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఎవరెవరిని తీసేసారు, ఏ డిపార్ట్మెంట్కు, వాళ్ళ పేర్లతో సహా మన దగ్గర ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఎందుకంటే వచ్చే రోజులలో ఖచ్చితంగా కొంచెము ఉద్యోగ భద్రత అనేది పక్కా జరుగుతుంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు, పార్ట్ టైము, గెస్ట్ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళ ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాం. ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ మంచుకుంటేనే ఈరోజు అన్ని సిస్టమ్ అనేది బరాబర్ రన్ అవుతుంది. సరే అలా అవినీతి పనులు ఉన్నారా, నాకు మోసం చేసిండు, వాడు ఇది చేసిండు, నన్ను ఇండు లంచం అడిగిండు, వాళ్ళు నాకు అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అంటే ఒకరి సిస్టమ్ అనేది ఉండాలి. ఈరోజు పైనకెళ్ళి కింద దాకా అట్లున్నది. దాన్ని సరిగా చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి అసంటోళ్ళు నిబద్ధత కలిగి నీతి నిజాయితీతో ఉండాలి. గతంలో చూసినాం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ అసంటోడా ఉండే, సీఎం అసంటోడా ఉండే, ఇద్దరు క్రిమినల్సే ఉండే కాబట్టి రాష్ట్రం ఎట్టుబడి తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎట్లా చేస్తారనేది చూడాలి. ఈరోజు ముఖ్యమంత్రి తప్పులు చేయమన్నా కానీ మేము ఇటువంటి చేయొద్దు అని చెప్పి ఈరోజు అవినీతి పైన గట్టిగా చేస్తారా? ఈరోజు ఏదైతే అవినీతి అనేది ఒక లంచం 10 రూపాయలు లంచం తీసుకోనంటే షేక్ అయిపోతుండ్రు మన తమిళనాడులో. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. ఈరోజు ఏసీబీలు ఎంతమంది గారు పట్టుకున్నా కానీ, ఎంతమందిని జైల్లో పెట్టినా కానీ ముఖ్యమంత్రి అసంటాడు కదా అని కడుక్కొస్తుంది. ఎన్ని సెటిల్మెంట్ నడుస్తాయి, ఎన్ని దందాలు నడుస్తున్నాయి ఈరోజు ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం ఏమున్నా కానీ ఉద్యోగులు బలంగా ఉండి, ఉద్యోగులు సిన్సియర్గా పనిచేస్తేనే, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా పనిచేస్తేనే సిస్టమ్ కరెక్ట్గా రన్ అవుతుంది. కాబట్టి మన ప్రయత్నం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల కోసం మనం పోరాడతాం. నిన్న కూడా నేను ఉద్యమ గుర్తింపు కమిటీకి నేను దాదాపు 3.5 లక్షల ఖాళీలు ఈరోజు విత్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని పూర్తిగా నేను వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. అన్ని ఖాళీలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం రన్ అవుతుందని అంటే నిజంగా ఇదొక విచిత్రం. ఈ విధంగా జరగద్దు. దయచేసి ఈ వీడియో పైన కామెంట్ చేయండి, మీరు షేర్ చేయండి. మీరేమైనా చెప్పాలనుకుంటే నాకు పర్సనల్గా చెప్పొచ్చు. 9866323813. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.